హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది. సో వాటన్నిటి గురించి వన్ బై వన్ ఈ వీడియోలో అయితే చూద్దాం. సో వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. డైలీ 1 to 2 hours వర్క్ చేసి దాదాపుగా 8 న్యూస్ పేపర్ చదివి మీకు ఇన్ఫర్మేషన్ అయితే అందించడం జరుగుతుంది. చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ఖచ్చితంగా లైక్ చేయండి. సో వీడియోకి అయితే నేను 1000 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి. మన ఛానల్కి సంబంధించినటువంటి టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి. సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్ షేర్ చేస్తున్నాను. మీకు చాలా యూజ్ ఉంటుంది. ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి. ఫ్రెండ్స్, మన ఛానల్ ద్వారా గ్రూప్ 2 కావచ్చు, అదేవిధంగా గ్రూప్ 4కి సంబంధించినటువంటి ఫుల్ వీడియో కోర్స్ అయితే అందించడం జరుగుతుంది. గ్రూప్ 4 వచ్చేసి జస్ట్ 500 రూపీస్కే 6 months వ్యాలిటీ తోటి ఫుల్ కోర్స్ ఉంది. ఇంకా గ్రూప్ 2కి సంబంధించి 1500 రూపీస్ తోటి మీకు 4 పేపర్కి సంబంధించినటువంటి క్లాసెస్ అయితే ఉన్నాయి. మీరు ఒకసారి యాప్ను డౌన్లోడ్ చేసుకుని అక్కడ శాంపిల్ క్లాసెస్ ఉంటాయి. విన్న తర్వాత నస్తే తీసుకోండి. ఇంకా కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్ కూడా పర్ మంత్కు 20 రూపీస్ చొప్పున చెల్లించి మీరు పీడిఎఫ్స్ అయితే పొందవచ్చు. జనవరి మంత్కి సంబంధించినటువంటి పీడిఎఫ్ కూడా ప్రజెంట్ నిన్న ఈవినింగ్ అయితే మేము యాప్లో అప్లోడ్ చేస్తాం. మీరు 20 రూపీస్ చెల్లించి సో దాన్ని డౌన్లోడ్ చేసుకుని ప్రింట్ తీసుకునే విధంగా మీకు పీడిఎఫ్ ఉంటుంది. ఒకసారి అయితే వెళ్ళి చూడండి. ఇంకా టెస్ట్ సిరీస్ ఉన్నాయి. ఇండియన్ పాలిటీ, అదేవిధంగా తెలంగాణ చరిత్ర అండ్ తెలంగాణ ఉద్యమ చరిత్ర, జనరల్ సైన్స్కి సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ ఉన్నాయి. సో వీటన్నిటికి సంబంధించినటువంటి శాంపిల్ టెస్ట్లు అక్కడ ఉంటాయి. ఒకసారి చూసిన తర్వాత నచ్చితే దానికి సంబంధించిన కోర్స్ అయితే తీసుకోండి. ఇంకా రెగ్యులర్గా మన ఛానల్లో కంటెంట్ కూడా అప్లోడ్ చేస్తున్నాం. ఒకసారి ప్లేలిస్ట్కి వెళ్ళి చూడండి. అక్కడ చాలా క్లాస్ అయితే అప్లోడ్ చేస్తాం. మీకు రాబోయేటువంటి అన్ని పోటీ పరీక్షలు యూజ్ అయ్యేటువంటి కంటెంట్ అయితే మన ఛానల్లో ఉంది. ఒకసారి చెక్ చేయండి. ఫ్రెండ్స్, ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకు ఫస్ట్ అప్డేట్ వచ్చేసి ప్రిపరేషన్లో 25 లక్షల మంది అంటూ మనకు వెలుగు న్యూస్ పేపర్లో ఒక ప్రధాన వార్తగా దీని అయితే చూడవచ్చు. సర్కారీ జాబ్స్ కోసం పుస్తకాలతో కుస్తీ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ కనుక చూసినట్లయితే కోచింగ్ సెంటర్లు, లైబ్రరీలు, స్టడీ సెంటర్లు ఫుల్, వరుసగా గ్రూప్స్, పోలీసు, గురుకుల, జైల్, ఇతర పరీక్షలు. సో సోషల్ మీడియాకు దూరం, ఈ ఏడాదంతా ప్రిపరేషన్లోనే అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. సో ఇక్కడ మన ఇన్ఫర్మేషన్ కనుక చూసినట్లయితే రాష్ట్రంలో యువత పూర్తిగా ప్రిపరేషన్ మూడ్లోకి వెళ్ళిపోయింది. సో సర్కార్ జాబ్స్ ఎట్లయినా కొట్టాలని పుస్తకాలతో కుస్తీ పడుతుంది. సో తెలంగాణ వచ్చిన తర్వాత తొలిసారిగా మనకు గ్రూప్స్ నోటిఫికేషన్స్ అన్ని ఒకేసారి రావడం, పోలీస్, గురుకుల పోస్టులు, జేఎల్, డిఎల్, ఇతర డిపార్ట్మెంట్లో ఖాళీల భర్తీ ప్రక్రియ జరుగుతుండడంతో నిరుద్యోగులు పరీక్షకు రెడీ అవుతున్నారు. సో కోచింగ్ సెంటర్లు, లైబ్రరీలు, స్టడీ సెంటర్లకు పరిమితం అవుతున్నారు. సో రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా 25 లక్షల మంది నిరుద్యోగులు ఈ పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నారని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో అదేవిధంగా ఏ ఉద్యోగాలకు ఎంతమంది ప్రిపేర్ అవుతున్నారని కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మనం చూసినట్లయితే గ్రూప్ 4కి వచ్చేసి 9,50,000 మంది అండ్ గ్రూప్ 3కి వచ్చేసి 3 లక్షల మంది, గ్రూప్ 2కి వచ్చేసి 5 లక్షల మంది అండ్ గ్రూప్ 1కి వచ్చేసి 25,000 మంది అని చెప్పేసి ఇచ్చారు. అదేవిధంగా డిఎస్సికి 6 లక్షల మంది, గురుకులకు 4 నుంచి 5 లక్షల మంది అండ్ జేఎల్, డిఎల్ లాంటి ఎగ్జామ్స్కు 2 లక్షల మంది అండ్ పోలీసు ఉద్యోగాలకు సంబంధించి 1,15,000 మంది అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో దీనిలో మీరు ఏ ఉద్యోగానికి సీరియస్గా ప్రిపేర్ అవుతున్నారని వీడియోని లైక్ చేసి కింద కామెంట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. సో మొత్తం ఓవరాల్గా మనకు 25 లక్షల మంది ప్రిపేర్ అవుతున్నారని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో దీనికి సంబంధించి ఇక్కడ మనం కంటిన్యూషన్ న్యూస్ కనుక చూసినట్లయితే సో టీఎస్పీఎస్సీ వెబ్సైట్లోనే వన్ టైం రిజిస్ట్రేషన్లోనే దాదాపుగా 24 లక్షల మంది రిజిస్టర్ అయ్యారు. సో ఇందులో అన్ని పరీక్షలకు కామన్గా అటెండ్ అయ్యేటువంటి అభ్యర్థుల యొక్క సంఖ్య 6 నుంచి 8 లక్షల వరకు ఉంటుందంట. సో ఈ నేపథ్యంలో రాష్ట్రంలో పొలిటికల్ హీట్ పెరిగినా ఆయా రాజకీయ పార్టీలు నిర్వహించేటువంటి సభకు, మీటింగ్లకు యూత్ పెద్దగా రావడం లేదు. సో యూట్యూబ్లోనే క్లాసు వినడం తప్ప సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండడం లేదు. సో పరీక్షల షెడ్యూల్ ప్రకారం కనుక జరిగితే దాదాపుగా మనకు 10 నెలల నుంచి ఏడాది వరకు యువత మొత్తం ప్రిపరేషన్లోనే ఉంటుందని చెప్పేసి ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ దానికి సంబంధించి ఇంకా వరుస నోటిఫికేషన్లతో సో మనకు రాష్ట్రంలో 80,000 ఖాళీలను డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేస్తామని చెప్పేసి మనకు గత ఏడాది బడ్జెట్ సెషన్లో సీఎం కేసీఆర్ గారు అయితే ప్రకటించారు. తర్వాత కొన్ని నెలలకు కొన్ని పోస్టులకు మనకు ఆర్థిక శాఖ అనుమతి ఇవ్వడం, దాని తర్వాత టీఎస్పీఎస్సీ కావచ్చు, ఇంకా పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు లాంటివి వరుసగా నోటిఫికేషన్లు వచ్చాయి. సో దీంతో మనకు గ్రూప్స్కి సంబంధించినటువంటి అన్ని నోటిఫికేషన్ రావడంతో చాలామంది యువత సో ఆ ప్రిపరేషన్లో ఉన్నారని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో వాటికి సంబంధించి మనకు లక్షల్లో దరఖాస్తులు కూడా వస్తున్నట్లు ఇక్కడ చూడవచ్చు. సో దానికి మనం ఇక్కడ చూసినట్లయితే ఒక గ్రూప్ 4కి సంబంధించి 9,51,000 మంది అయితే అప్లై చేసుకోవడం జరిగింది. ఇక గ్రూప్ 2కు కనీసం 5 లక్షల మంది అప్లై చేసుకున్నటువంటి ఛాన్స్ ఉందని ఇచ్చారు. ఇక గ్రూప్ 3 కూడా మనకు అదే స్థాయిలో మనకు అప్లికేషన్లు వస్తాయని చెప్పేసి అయితే ఇక్కడ నిపుణులు చెప్తున్నారు. ఇక గ్రూప్ 1 ప్రిలిమ్స్ క్వాలిఫై అయిన వారు మెయిన్స్కి ప్రిపేర్ అవుతున్నారు, ఒక 25,000 మంది. అదేవిధంగా పోలీస్, ఎస్ఐ, కానిస్టేబుల్ కూడా సో మనకి ఈవెంట్స్లో అర్హత సాధించిన వారు 1,15,000 మంది దానికి సంబంధించి ప్రిపేర్ అవుతున్నట్లు ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఓవరాల్గా మొత్తం కంప్లీట్గా యూత్ అంతా ప్రిపరేషన్ మూడ్లో ఉన్నట్లయితే ఇక్కడ మనం చూడవచ్చు. సో హైదరాబాద్ కేంద్రంగా లక్షల మంది ప్రిపేర్ అవుతున్నట్లు ఇక్కడ ఇచ్చారు. సో మన హైదరాబాద్లో చూసినట్లయితే సెంట్రల్ లైబ్రరీ కావచ్చు, ఇంక ఇతర స్టడీ సెంటర్లో ఎక్కడ చూసినా కూడా సో ఈ ప్రిపేర్ అవుతున్న వారు ఎక్కువ కనబడుతున్నారు. సో సోషల్ మీడియాకు దూరంగా ఉంటున్నారు. ఓన్లీ ఒక యూట్యూబ్ లాంటి వాటిలో వాళ్ళకి సంబంధించిన క్లాసెస్ వింటూ బిజీగా ఉంటున్నట్టు
ఓవరాల్గా మనకి ఇక్కడ వెలుగు న్యూస్ పేపర్లో అయితే ఒక అప్డేట్ అయితే చూడవచ్చు. మొత్తం 25 లక్షల మంది ప్రిపేర్ అవుతున్నారని చెప్పేసి ఇచ్చారు. సో ఇక్కడ 25 లక్షల మంది ప్రిపేర్ అవుతున్నా కూడా మీరు సంబంధించి దేనికి సంబంధించి ప్రిపేర్ అవుతున్న దానికి సంబంధించి మీరు చూసుకోండి. ఇంతమంది మనకు కాంపిటీషన్లో ఉండరు. మీరు గత నోటిఫికేషన్లు కనుక చూసినా కూడా సో మనకు కాంపిటీషన్లోకి వచ్చే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. అంటే సీరియస్ ఆస్పిరెంట్స్ చాలా తక్కువ మంది ఉంటారు. సో మీరు పాజిటివ్గా చదవండి. సో మనకు ఆ సీరియస్ ఆస్పిరెంట్స్ తోటి మీకు పోటీ ఉంటుంది, అది గుర్తుంచుకోండి. మీ ప్రిపరేషన్ విధానంలో మీరు చదివేటువంటిది సో ఎంతవరకు మీకు గుర్తుంటుంది, సో మనం ఎంత టైం కేటాయిస్తున్నాం, సో మనం ఎంత పోటీలో ఉన్నాం అనేది మీరు అనలైసిస్ చేసుకుంటూ చదువుకుంటే మీకు జాబ్ వచ్చేటువంటి ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. ఇక్కడ ఎంత మంది ఉన్నారనే కాదు, సో మనం ఎలా చదువుతున్నాం అనేది ఇంపార్టెంట్. సో ఆ విధంగా మీరు మీ యొక్క ప్లాన్ను సెట్ చేసుకొని చదువుకునే ప్రయత్నం చేయండి. సో నెక్స్ట్ ఇక్కడ విషయాలైతే గ్రూప్ 3కి సిద్ధం అవ్వండి ఇలా అంటూ సాక్షి న్యూస్ పేపర్లో కూడా మనకి ఈరోజు గ్రూప్స్కు సంబంధించి ఒక మంచి ఆర్టికల్ అయితే రావడం జరిగింది. సో ఇక్కడ యూజువల్ అయితే మనకు తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ దాదాపుగా 1363 పోస్టులతోటి గ్రూప్ 3 పోస్టుల భర్తీకి అయితే నోటిఫికేషన్ జారీ చేసింది. ఆల్రెడీ మనకు ఈ దరఖాస్తు ప్రక్రియ కూడా ప్రజెంట్ కొనసాగుతుంది. సో దీనికి మనకు బ్యాచిలర్ డిగ్రీ తోటి మీరు ఈ పోస్టులకు అయితే అప్లై చేసుకోవచ్చు. అయితే తీవ్ర పోటీ ఉండేటువంటి గ్రూప్ 3 లాంటి ప్రభుత్వ ఉద్యోగం సాధించాలంటే మీరు ప్రణాళికబద్ధంగా ప్రిపేర్ కావాల్సి ఉంటుంది. సో ఈ నేపథ్యంలో గ్రూప్ 3 పోస్టుల వివరాలు కావచ్చు, పరీక్ష విధానం ఏ విధంగా ఉంటుందంటే ఇక్కడ మనకు ఒక మంచి ఆర్టికల్ అయితే ఇచ్చారు. సో వాటికి సంబంధించిన అర్హతలు కావచ్చు, సో మనకు ఇంకా రాత పరీక్ష ఏ విధంగా ఉంటుంది. జనరల్గా మన గ్రూప్ 3 పేపర్స్లో ఉంటుంది. సో దానిలో మీరు పేపర్ 1కి ఏ విధంగా, పేపర్ 2కు అండ్ పేపర్ 3కి ఏ విధంగా ప్రిపేర్ కావాలి, సో కామన్ సిలబస్ ఏ విధంగా చూసుకోవాలనేటువంటి డీటెయిల్స్ తోటి సాక్షి న్యూస్ పేపర్లో ఒక మంచి ఆర్టికల్ అయితే ఈరోజు ఇచ్చారు. ఒకసారి దీన్ని చూసేటువంటి ప్రయత్నం చేయండి, మీకు 100% అది హెల్ప్ అవుతుంది. సో నెక్స్ట్ విషయంలో అయితే ఇది పరీక్ష అంటూ ఇక్కడ చూడవచ్చు. ఒకే రోజు 3 సర్కారు కోర్టులకు ఎగ్జామ్స్, అభ్యర్థులకు ఫిబ్రవరి 26న టెన్షన్, ఏదో ఒకదానికే పరిమితం కావాల్సిన పరిస్థితి. గత 1 వీక్లో మనం 2 or 3 ఆర్టికల్స్ అయితే చూసాం వివిధ న్యూస్ పేపర్లో. ఈరోజు మనకు మళ్ళీ దిశ న్యూస్ పేపర్లో కూడా వచ్చింది. సో ఈ నెల 26న మనకు 3 ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేయబోతున్నాయి. సో TSPSC నుంచి కూడా మనకు DAO ఎగ్జామ్ అయితే ఉంది. 53 పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ అయితే జారీ చేశారు. దాన్ని పోస్ట్పోన్ చేయాలని చెప్పేసి అభ్యర్థులు TSPSCని కూడా కలిశారు. సో అదే రోజు మిగతా ఎగ్జామ్స్ మనకు సెంట్రల్ ఎగ్జామ్స్ కూడా ఉన్నాయి. మరి ఇప్పటివరకు అయితే TSPSC దానిపైన ఎటువంటి డిసిజన్ తీసుకోలేదు. సో ఈ రోజు కూడా మనకు దిశ న్యూస్ పేపర్లో ఒక ఆర్టికల్ అయితే వచ్చింది. మరి TSPSC ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాల్సిందే. సో నెక్స్ట్ విషయం అయితే ఇక్కడ డీలర్ల భర్తీ అటకెక్కినట్లేనా అంటూ ఇక్కడ ఒక అప్డేట్ జరగవచ్చు. ఖాళీల గుర్తింపులో హడావుడి, ఆపై చర్యలేవి. హుజరాబాద్లో పూర్తయినటువంటి నియామక ప్రక్రియ, కరీంనగర్ డివిజన్లో ప్రకటనకు జాడేదంటే ఇక్కడ చూడవచ్చు. ఇది కరీంనగర్ జిల్లాకు సంబంధించి. సో జిల్లాలో ఉన్నటువంటి గ్రామ పంచాయతీలు 313 కాగా రేషన్ దుకాణాలు 487, అదేవిధంగా కొత్తగా ఏర్పడినటువంటి పంచాయతీలు 37 అండ్ కరీంనగర్ రెవెన్యూ డివిజన్లో ఖాళీలు 80 వరకు ఉన్నాయని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో మనకి ఇక్కడ డీలర్ల ఖాళీల గుర్తింపులో ఉన్నటువంటి హడావుడి నియామక ప్రక్రియలో చూపడం లేదు. సో యువతకు అది ఆందోళన గురి చేస్తుందని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. కొన్నేళ్లుగా ఈ రేషన్ డీలర్ ప్రక్రియ అనేది లేకపోగా సో కార్డుదారులకు కావచ్చు ఉన్నటువంటి డీలర్లకు పంపిణీ ఇబ్బందికరంగా మారింది. కాగా డీలర్ల నియామకంలో జిల్లాలో భిన్న పరిస్థితులు నెలకొనడం విశేషం. హుజరాబాద్ డివిజన్లో మనకు ప్రకటన వెలువరించగా నియామక ప్రక్రియ దాదాపుగా పూర్తయింది. కరీంనగర్ డివిజన్లో ఇంకా ప్రకటన లేకపోవడంతో అనుమానాలకు తావిస్తుందంటే ఇక్కడ మనకు ఒక అప్డేట్ కరీంనగర్ జిల్లాకు సంబంధించి అయితే చూడవచ్చు. సో నెక్స్ట్ ఇక్కడ విషయాలు అయితే మనకు ఆంధ్రజ్యోతి దిక్సూచిలో ఒక మంచి ఆర్టికల్ అయితే రావడం జరిగింది. జాతీయ బహుముఖ పేదరిక సూచికి సంబంధించి మనకు సో గ్రూప్స్ పర్పస్లో యూజ్ అయ్యే విధంగా ఒక ఆర్టికల్ అయితే ప్రచురించారు. ఒకసారి దీన్ని మీరు డౌన్లోడ్ చేసుకొని చూసేటువంటి ప్రయత్నం చేయండి. సో దీనిలో మీకు కరెంట్ అఫైర్స్ కోణంలో ఇది మీకు యూజ్ అయ్యేటువంటి ఛాన్స్ అయితే ఉంటుంది. సో నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే కేంద్ర సాయుధ బలగాల్లో 83,000 పోస్టులు ఖాళీ అంటూ మరొక ఆర్టికల్ ఇక్కడ చూడవచ్చు. లోక్సభలో ప్రశ్నకు కేంద్ర హోంశాఖ లిఖితపూర్వక సమాధానం అంటే ఇక్కడ ఇచ్చారు. మనకు ఏదైతే కేంద్రంలో ఉండేటువంటి CRPF కావచ్చు, అదేవిధంగా BSF లాంటి సాయుధ బలగాల్లో మనకు దాదాపుగా 83,000 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు ఇచ్చారు. టోటల్గా మనకు 10,15,000 పోస్టులకు గాను సో ఏడాది జనవరి 1 నాటికి 83,000 పోస్టులు ఖాళీగా ఉన్నట్టు ప్రకటించింది. సో ఈ మేరకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి మనకు నిత్యానంద రాయ్ లోక్సభలో ఒక ప్రశ్నకు ఇచ్చినటువంటి సమాధానంగా సో వీటిని అయితే ఇవ్వడం జరిగింది. దీనిలో మనకు తెలిసినటువంటి CRPF కావచ్చు, బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ BSF కావచ్చు, ఇంకా సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్, సో దీంట్లో అదేవిధంగా ఇండో టిబెటియన్ బార్డర్ పోలీస్లో కూడా మనకి ఏవైతే ఈ సాయుధ బలగాలు ఉంటాయో దాంట్లో ఈ వేకెన్సీస్ ఉన్నట్లయితే ఇక్కడ మనం చూడవచ్చు. సో నెక్స్ట్ విషయం అయితే మనకి ఇక్కడ ఆయుష్ PG మెడికల్ సీట్ల భర్తీకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. రాష్ట్రంలో ఉన్నటువంటి ఆయుష్ PG మెడికల్ సీట్ల భర్తీకి కాలోజీ హెల్త్ యూనివర్సిటీ మంగళవారం అయితే నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. సో PG ఆయుర్వేదం కావచ్చు, హోమియో, అదేవిధంగా యునామీ కోర్సులతో కన్వీనర్ కోటాలో సీట్లను అయితే భర్తీ చేస్తుంది. ఎవరైనా ఉన్నట్లయితే మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా కూడా వాళ్ళకి దీన్ని షేర్ చేసే ప్రయత్నం చేయండి. సో నెక్స్ట్ విషయం అయితే మనకు నిన్న JEE మెయిన్స్ సెషన్ 1 ఫలితాలు అయితే రిలీజ్ అయ్యాయి. సో మనకు ఇంజనీరింగ్ కోర్సుల ప్రవేశాలకు నిర్వహించేటువంటి ఈ JEE మెయిన్స్ తొలి విడత పరీక్ష ఫలితాలను నిన్న మనకు రిలీజ్ చేయడం జరిగింది.
జరిగింది. సో ఇక్కడ మనం కరెంట్ అఫైర్స్ కోణంలో దీన్ని గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఈ జేఈ మెయిన్స్ అంటే జేఈ ఎగ్జామ్స్ని ఎవరు కండక్ట్ చేస్తారని చెప్పేసి కూడా మనకు ప్రీవియస్లో క్వశ్చన్స్ అడిగిండు. సో ఎన్టీఏ అని చెప్పేసి గుర్తుంచుకోండి. సో అక్కడ మనకు ఆప్షన్స్ ఏమి ఇస్తారంటే ఎన్టీఏ అంటాడు, ఎన్సీఆర్టీ అంటాడు, జేఎన్టీయూ అంటాడు, ఇంకా ఇతర ఆప్షన్స్ ఇస్తాడు. సో మనకు ఈ జేఈ ఎగ్జామ్స్ అనేటువంటిది మనకు నేషనల్ వైడ్గా ఎన్టీఏ కండక్ట్ చేస్తుంది. ఇంపార్టెంట్, అది కరెంట్ అఫైర్స్ కోణంలో కూడా గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చూద్దాం. చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ అయితే ఈరోజు రావడం జరిగింది. స్కిప్ చేయకుండా చూడండి అండ్ ప్రతి ఒక్కరు లైక్ చేయండి. ఒకే వీడియోలో మీకు కరెంట్ అఫైర్స్ కావచ్చు, అదేవిధంగా ఎడ్యుకేషన్ అప్డేట్స్ కలిపి అందించడం జరుగుతుంది. ఖచ్చితంగా లైక్ చేసి మీ మిత్రులకైతే షేర్ చేయండి. సో ఈరోజు ఫస్ట్ కరెంట్ అఫైర్ కనుక చూసినట్లయితే ఇక్కడ మనకు డబుల్ డెక్కర్ ఈవీ బస్సులు వచ్చాయంటే ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు. ప్రారంభించినటువంటి మంత్రి కేటీఆర్ సిఎస్ తొలి 3 అందుబాటులోకి విడతల వారీగా 20కి పెంపని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. సో మనకు భాగ్యనగర చరిత్రక వైభవాన్ని చాటి చెప్పేలా సో నగర రహదారులపై డబుల్ డెక్కర్ విద్యుత్ బస్సులు. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది అంటే ఇవి విద్యుత్ బస్సులు, ఇది ఇంపార్టెంట్. సో రాకపోకలు సాగించనున్నాయి. సో నిజాం కాలం నుంచి 2003 వరకు మనకు హైదరాబాద్ నగరంలో ఈ డబుల్ డెక్కర్ బస్సులు అనేటువంటి తిరిగేవి. సో ఆ తర్వాత ఇవి కనుమరుగయ్యాయి. సో అంతర్జాతీయ ఫార్ములా ఈ రేసింగ్ నగరం సిద్ధమవుతున్నటువంటి తరుణంలో మళ్ళీ ఆనాటి చరిత్రను గుర్తుకు తెచ్చేలా సో రాజధానిలో ఈ డబుల్ డెక్కర్ బస్సులను అందుబాటులోకి తేవాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయించింది. సో ఫస్ట్ అయితే ఒక 3 అందుబాటులోకి తీసుకొచ్చారు, నిన్న స్టార్ట్ చేశారు. సో వాటిని 20కి పెంచినట్లయితే దానికి సంబంధించిన అధికారులు అయితే చెప్తున్నారు. సో నిన్న డేట్ గుర్తుంచుకోండి అండ్ వీటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతకుముందు నిజాం కాలంలో ఉన్నాయి కనుక వీటికి సంబంధించినటువంటి స్టాటిక్ అంశాలను కూడా ఒకసారి మీరు చూసేటువంటి ప్రయత్నం చేయండి. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ అయితే చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ ఇది. సో దేశంలోనే తొలి బగుళాముఖి శక్తిపీఠ ఆలయం అని చెప్పేసి ఇక్కడ మనం చూడవచ్చు. సో శివంపేటలో నిర్మాణం నేటి నుంచి ప్రతిష్టానోత్సవాలు అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో మనకు దేశంలోనే తొలి బగుళాముఖి శక్తిపీఠం ఆలయం అనేది ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. ఇది ఎక్కడంటే మనకు మెదక్ జిల్లాలో ఉన్నటువంటి శివంపేటలో సో దీని యొక్క ప్రారంభోత్సవం అయితే జరగనుంది. సో మనకు 2020లో దీనికి సంబంధించిన శంకుస్థాపన అయితే చేశారు. సో దీనికి ఇప్పుడు దీన్ని అయితే ప్రారంభోత్సవం చేయబోతున్నారు. చాలా ఇంపార్టెంట్. సో ఇది దేశంలోనే తొలిది కనుక సో ఇటువంటి మనకు ఎగ్జామ్లో అడగడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఇక్కడ మనం ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఆలయం పేరు అండ్ అదేవిధంగా డిస్టిక్ మెదక్ డిస్టిక్లో ఉన్నటువంటి శివంపేటలో సో దీన్ని నిర్మించడం జరిగింది. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ కనుక చూసినట్టయితే ప్రపంచంలోనే అత్యంత తెలివైనటువంటి విద్యార్థినిగా నటాషా అంటే ఇక్కడ ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ చూడవచ్చు. సో ప్రపంచంలోనే అత్యంత తెలివైనటువంటి విద్యార్థినిగా భారతీయ అమెరికన్ విద్యార్థిని నటాషా పెరియానగం వరుసగా 2వ ఏడాది కూడా ఈ ఘనతను సాధించింది. ప్రపంచంలో అత్యంత చురుకైనటువంటి విద్యార్థులను తమ వయసు కంటే ఎక్కువ తెలివితేటలు కలిగినటువంటి వారిని వెలికి తీసేందుకు అమెరికాలో ఉన్నటువంటి ఈ జాన్స్ హిప్కిన్స్ యూనివర్సిటీకి చెందినటువంటి సెంటర్ ఫర్ టాలెంటెడ్ యూత్ ఏటా విభిన్న పరీక్షలు అయితే నిర్వహిస్తుంది. సో ప్రపంచవ్యాప్తంగా మనకు 76 దేశాల నుంచి దాదాపు 15,300 పైకి విద్యార్థులు ఈ పోటీలో పాల్గొనగా కేవలం 27% కంటే తక్కువ మంది దీనికి అర్హత సాధించారు. సో అందులో మనకు ఈ నటాషా అనేటువంటి విద్యార్థి ప్రథమ స్థానంలో నిలిచింది. సో గుర్తుంచుకోండి, ఈ పేరు గుర్తుంచుకోండి. దీనికి సంబంధించి ఈమె మనకు మన భారత అమెరికన్ విద్యార్థి అన్నమాట. సో నేమ్ అయితే గుర్తుంచుకోండి. సో నెక్స్ట్ విషయంలో అయితే ఇక్కడ మనకు ఆచార్య రాబర్ట్ ఎస్ లాంగర్కు జీనోమ్ వ్యాలీ ఎక్సలెన్స్ అవార్డు అంటే ఇక్కడ చూడవచ్చు. సో ఇక్కడ ఇన్ఫర్మేషన్ కనుక చూసినట్టయితే మనకు బయో ఏషియా 20వ విడత సదస్సు పురస్కరించుకొని 2023 సంవత్సరానికి జీనోమ్ వ్యాలీ ఎక్సలెన్స్ పురస్కారాన్ని ఆచార్య రాబర్ట్ ఎస్ లాంగర్కు ప్రకటించారంటే ఇక్కడ చూడవచ్చు. సో ఇక్కడ ఇన్ఫెక్షన్ డిసీజెస్ నిరోధకానికి వినియోగించేటువంటి మనకి ఏదైతే ఎంఆర్ఎన్ఏ టీకాను వృద్ధి చేయడంలో ఈయన కీలకంగా అయితే వ్యవహరించారు. సో ఇతను ప్రస్తుతం మనకు అమెరికాలో ఉన్నటువంటి మసూసాసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో పనిచేస్తున్నారు. సో ఇక్కడ మనం అవార్డు నేమ్ గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. సో పర్సన్ నేమ్ ఈ రెండింటిని అయితే గుర్తుంచుకోండి. ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ ఇది కూడా. సో నెక్స్ట్ విషయం అయితే మనకు క్రికెట్కు పించ్ గుడ్ బై అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. సో మనకు ఆస్ట్రేలియా T20 కెప్టెన్గా ఉన్నటువంటి అరుణ్ ప్రించ్ అంతర్జాతీయ క్రికెట్కి అయితే వీడ్కోలు పలకడం జరిగింది. సో ఇక్కడ మనం డైరెక్ట్గా నేమ్ గుర్తుంచుకోండి, అతను ఏ దేశానికి సంబంధించిన సరిపోతుంది. సో మనకి ఇటీవల వార్తల్లో నిలిచినటువంటి పించ్ ఏ దేశానికి సంబంధించిన వాడు, లేకుంటే ఇటీవల అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికినటువంటి పించ్ ఏ దేశానికి సంబంధించిన వాడు అని చెప్పేసి ఈ రకంగా క్వశ్చన్ అడగడానికి ఛాన్స్ ఉంటుంది. సో వాటిని గుర్తుంచుకోండి. సో నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ మనకు మిస్సెస్ ఇండియా రన్నర్అప్గా తెలంగాణ మహిళ అంటూ చూడవచ్చు. సో రాజస్థాన్ వేదికగా జరిగినటువంటి మిస్సెస్ ఇండియా 2023 పోటీలో తెలంగాణకు చెందినటువంటి కిరణ్మయి అలివేలు సో రన్నర్అప్గా అయితే నిలిచింది. సో దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల నుంచి ఎంపికైనటువంటి వారిలో 50 మంది ఫైనల్కు చేరుకోగా తుది పోటీల్లో ఈ కిరణ్మయి చక్కరి ప్రదర్శనతో 2వ స్థానంలో నిలిచింది. సో ఇవి మన తెలంగాణకు సంబంధించిన అమ్మాయి కనుక మనం ఇక్కడ గుర్తుంచుకోవాల్సి అయితే ఉంటుంది. సో ఈ పోటీలు వచ్చేసి మనకు మిస్సెస్ పోటీలుగా మనం వీటిని అయితే చూడాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ విషయం అయితే ఇక్కడ మనకు చాట్ జీపీటీకి పోటీగా గూగుల్ బాట్ అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. త్వరలోనే ఆవిష్కరిస్తామని చెప్పేసి సుందర్లాల్ పిచాయ్ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. చాలా ఇంపార్టెంట్ ఇది. మనం మొన్న కూడా చూసాం ఈ చాట్ జీపీటీకి సంబంధించి ఇటీవల ఎక్కువ వార్తల్లో ఉంటుంది. సో దీనికి సంబంధించిన కంప్లీట్ అంశాలు ఒకసారి చూసుకోండి. సో పర్యావరణంపై వ్యాసం కావాలి అని పాఠశాల విద్యార్థి కనుక గూగుల్లో సెర్చ్ చేస్తే సో నమోదు చేయగానే అతనికి అంచనాకు అనువైనటువంటి ఒక వ్యాసం అయితే ప్రత్యక్షమవుతుంది. సో వైద్యులు తమకు కావాల్సినటువంటి సంక్లిష్ట అంశాలను తెలుసుకోవచ్చు. ఇలా విభిన్న వర్గాల వారు తమకు తెలియనటువంటి ప్రశ్నకు
ప్రశ్నలకు సమాధానం అడిగినా ఎంచక్క చెప్పేస్తుంది. సో ప్రసంగాలు కావచ్చు, ఇంకా ఏది కావాలన్నా కూడా సో ఈ గూగుల్ త్వరలోనే ఆవిష్కరించబోయేటువంటి బాడ్ అనేటువంటి దాని ద్వారా మీరు తెలుసుకోవచ్చు అని చెప్పేసి చెప్తున్నారు. సో నెక్స్ట్ దీనికి సంబంధించి సేమ్ లైక్ మనకి ఇప్పుడు చాట్ జీపీటీ కూడా ఇటువంటి అంశాలు మనం ఈజీగా ఫైండ్ చేయవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ గూగుల్లో మనం దాన్ని ఏమైనా వెతికినట్లయితే మనకు చాలా లింక్స్ వస్తుంటాయి. అట్లా కాకుండా మనం ఏ అంశం అయితే వెతుకుతామో సో ఈ చాట్ జీపీ ద్వారా వెతికినా, అదేవిధంగా వీళ్ళు తీసుకొస్తున్నటువంటి ఈ బాడ్ ద్వారా వెతికినా కూడా సో మనకు అదే అంశానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అయితే రావడం జరుగుతుంది. ఇది చాలా మంచి పరిణామం అనుకోవచ్చు. సో దీనికి మనకు చాట్ జీపీటీకి పోటీగా గూగుల్ అయితే దీన్ని తీసుకొస్తుంది. సో ఈ రెండు నేమ్స్ను గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి. అండ్ ఈ రెండింటికి మధ్య ఇక్కడ తేడా కూడా ఇవ్వడం జరిగింది. మనకు ఈ బార్డ్కు అదేవిధంగా ఈ చాట్ జీపీటీకి తేడా ఏంటంటే 2021 ముందు ఉన్నటువంటి సమాచారం ఆధారంగా మనకి చాట్ జీపీటీ పనిచేస్తుంటే అది బార్డ్ మాత్రం ఆన్లైన్లో ఉన్నటువంటి తాజా సమాచారం ఆధారంగా పనిచేస్తుంది. 2022 నవంబర్లో చాట్ జీపీటీ అందుబాటులోకి రాగా సో బార్డ్ను వినియోగించడానికి మరింత సమయం పట్టవచ్చు అని చెప్పేసి చెప్తున్నారు. ఆల్రెడీ మనకి ఇది నవంబర్లో అందుబాటులోకి వచ్చింది. సో దీన్ని మనకు త్వరలో తీసుకురాబోతున్నది గూగుల్ సంస్థ అనమాట. సో నెక్స్ట్ విషయం అయితే ఇక్కడ మనకు త్వరలో జాతీయ స్థాయి మూల్యాంకన సంస్థ అంటే ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ చూడవచ్చు. పరాక్ పేరుతో సో ఎన్సీఆర్టీ అండ్ ఈటీఎస్ కార్యాచరణ సో వివిధ పాఠశాల విద్యామండళ్లకు మార్గదర్శకం అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. ఇక్కడ చూసినట్లయితే దేశంలో మొదటిసారిగా జాతీయ స్థాయిలో మూల్యాంకన సంస్థ ఏర్పాటుకు ఎన్సీఆర్టీ సన్నాహాలు చేస్తుంది. సో ఇందుకోసం టోఫెల్, జిఆర్ఈ తదితర ప్రతిష్టాత్మక పరీక్షలు నిర్వహించేటువంటి ఎడ్యుకేషన్ టెస్టింగ్ సర్వీసెస్ సో ఈటీఎస్తో జత కట్టిందంటే ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో నేషనల్ కౌన్సిల్ ఫర్ అసైన్మెంట్ రివ్యూ అండ్ అనాలిసిస్ నాలెడ్జ్ ఫర్ హోలిస్టిక్ డెవలప్మెంట్ పరాక్ పేరుతోటి దీన్ని తీసుకొస్తుంది. ఇది గుర్తుంచుకోండి. ఈ పరాక్ అనేది ఏంటిది, ఇటీవల వార్తల్లో నిలిచిందని చెప్పేసి అడుగుతారు. సో ఇది మనకు జాతీయ స్థాయి మూల్యాంకన సంస్థ తీసుకొస్తున్నటువంటి ఒక వెబ్సైట్ లాంటిది అనమాట. సో దాన్ని మనం ఎక్కడైతే గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. వార్తల్లో ఉన్నటువంటి అంశాలపైన వర్డ్స్ పైన కూడా మనకు పర్టికులర్గా క్వశ్చన్స్ అడుగుతారు, జాగ్రత్తగా గుర్తుంచుకోండి. సో నెక్స్ట్ కరెంట్ అఫేర్ కనుక చూసినట్లయితే నయా ట్రెండ్ ఈ రేస్ అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు. సో ఇక్కడ చూసినట్లయితే మోటార్ స్పోర్ట్స్ క్రేజ్ నగరాన్ని ఊపేయనుంది. సో దేశంలోనే నిర్వహిస్తున్నటువంటి తొలి అంతర్జాతీయ ఈ రేస్కు భాగ్యనగరం అడ్డా కానుంది. ఈ నెల 11న హుస్సేన్ సాగర్ తీరాన జరిగేటువంటి హైదరాబాద్ ఫార్ములా ఈ రేస్ నగరవాసులకు సరికొత్త అనుభవాన్ని అందించనుంది అని చెప్పేసి ఇక్కడ జరిగింది. సో దేశంలోనే తొలిసారిగా మనకి మన హైదరాబాద్ పట్టణంలో జరుగుతుంది కనుక మనం గుర్తుంచుకోవాల్సి అయితే ఉంటుంది. సో ఇక్కడ వీటికి సంబంధించి నిన్న మనకి ఈనాడు న్యూస్ పేపర్లో ఒక మంచి ఆర్టికల్ ఇచ్చారు. వీలైతే ఒకసారి చూసే ప్రయత్నం చేయండి. అంటే దీనిలో మనకి ఫార్ములా ఈ రేస్ కావచ్చు, ఫార్ములా F1 రేస్ అని చెప్పేసి కూడా చూస్తాం. సో దీనికి డిఫరెన్స్ ఏంటి, దానిలో ఉన్నటువంటి అంటే దీనిలో మనకు ముఖ్యంగా ఇవి ఎలక్ట్రిక్ వాహనాలు అనమాట, అది మనకు డీజిల్తో నడుస్తుంది. సో ఆ డిఫరెన్స్ ఏంటిది అనేది మంచిగా నీట్గా ఇవ్వడం జరిగింది. ఒకసారి వీలైతే నిన్నటి ఈనాడు న్యూస్ పేపర్ చూసేటువంటి ప్రయత్నం చేయండి. సో నేను దాన్ని మన టెలిగ్రామ్లో కూడా షేర్ చేస్తాను. సో నెక్స్ట్ విషయంలో అయితే నివాసాలే సమాధులై అంటే ఇక్కడ చూడవచ్చు. తుర్కీ, సిరియాలో భారీ భూకంపంలో 6200 దాటినటువంటి మరణాలని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో నిన్నటి దానిలో కూడా చూసాం. సో మరణాల సంఖ్య అనేటువంటిది 6200కు పెరిగినట్లుగా ఇక్కడ మనం చూడాల్సి ఉంటుంది. సో ఇది మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్, అదేవిధంగా ఎడ్యుకేషన్ అప్డేట్స్. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ మిత్రులకైతే షేర్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఎవరీవన్.